హలో నేను మిసెస్రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు మన ఎన్ఆర్ఐల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఎన్ఆర్ఐలు ప్రత్యేకించి H1B వీసాలు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఇళ్లని తెగ నమ్మడానికి సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తోంది. కారణం ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ డిజాస్టర్లోకి వెళ్ళిపోయింది, రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది అమెరికాలో అని చెప్పి చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఐటీ జాబ్స్ కూలిపోతూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి జాబ్స్ కోల్పోతున్నటువంటి పరిస్థితి, ఐటీ రంగం కుప్పగూలినటువంటి సిచ్యువేషన్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా అక్కడ డిజాస్టర్లోకి వెళ్ళిపోయింది అనేది ఒక ఇన్ఫర్మేషన్, అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. పైగా ఈ మధ్యకాలంలో ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశాలు అక్కడ ఉండేటువంటి మల్టీనేషనల్ కంపెనీలకి ఇండియన్స్కి ఎవరికి జాబ్స్ ఇవ్వద్దు అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇంటెల్ 25,000 మందిని తీసేస్తే, మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తాజాగా 15,000 మందిని తీసేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కొన్ని వేల మందిని తొలగిస్తూ ఉన్నాయి. వన్స్ జాబ్ లేకపోతే కనుక H1B వీసా ఉన్నప్పటికీ వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టి రావాల్సి ఉంటుంది, ఆ టెన్యూర్లో జాబ్ కనుక సంపాదించుకోలేకపోతే. ఇలాంటి సిచ్యువేషన్లో మన ఎన్ఆర్ఐలు ప్రత్యేకించి H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అమెరికాలో హౌసెస్ కొనుగోలు చేసుకున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఒక హౌస్ని ఉండడానికి మరొక హౌస్ని రెంట్ పర్పస్ మీద కొనుగోలు చేశారు. ఈ రెంట్ తోటి అమెరికాలో బతకొచ్చు అనేటువంటి ఒక ప్లాన్ తోటి 2-3 ఇళ్లని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని కొనుగోలు చేసుకున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ అమెరికాలో బూమ్గా ఉండడానికి కారణం అదే అని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ నిపుణులు. అయితే ఇప్పుడు మారినటువంటి ఇమ్మిగ్రేషన్ చట్టాల నేపథ్యంలో H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా భయపడుతున్నారు. కారణం ఏ సమయంలో అమెరికాని వీడి వెళ్లాల్సి వస్తుందో అనేటువంటి ఆందోళన ఉంది. పైగా ట్రంప్ ఏం చెప్తున్నారు, గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ కూడా మీరు శాశ్వత పౌరులు కాదు, కేవలం శాశ్వత నివాసులు మాత్రమే గ్రీన్ కార్డు హోల్డర్స్, శాశ్వత పౌరులు అయితే కారు అంటున్నారు. H1B వీసాదారులను అయితే అసలు అమెరికాతో సంబంధం లేనటువంటి వాళ్ళుగా చూస్తున్నారు ఆయన. సో వన్స్ జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు అమెరికాని వీడి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అక్కడ కొనుగోలు చేసినటువంటి హౌసెస్ని వేలం వేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకే మీరు కనుక అమెరికన్ సైట్స్ కనుక చూస్తే, రియల్ ఎస్టేట్ సైట్స్ని కనుక చూస్తే కొన్ని వేల ఇళ్ళని సేల్కి పెట్టినటువంటి ఉంటాయి, సేల్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. అదే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కేవలం ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అక్కడ మన ఎన్ఆర్ఐలని ఆర్థిక సంక్షోభానికి, ఆర్థిక పతనానికి తీసుకువెళ్తున్నాయి. ట్రంప్ ఇండియన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకవైపు ఏమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ప్రేమగా అభిమానంగా ఉంటూ ఉన్నారు, మరోవైపేమో ఇండియాని శత్రువుగా భావిస్తూ ఉన్నారు. అందుకే ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తొలి రోజుల్లోనే నరేంద్ర మోడీ గారు కట్టసిగా వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన మంచి బేరగాడు, ప్రధానమంత్రి కాదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి అదనంగా ఇండియాకి చాలా సంపద ఉంది, దానికి సహాయం చేయాల్సిన అవసరం లేదు అనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. ఆ రోజునే ఇండియా మీద, ఆయన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది ఆయనకి అనేది తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా ఆగస్టు 1వ తారీఖున ట్యాక్సెస్కి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ ఫైనల్ కాబోతున్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే కనుక 25% ట్యాక్స్ మీరు కట్టాల్సిందే దిగుమతుల మీద అని చెప్పి ఆయన ఇప్పుడు పట్టుబడుతూ ఉన్నారు. ప్రస్తుతం నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇండియాకు సంబంధించినటువంటి టీం అమెరికాలో ఉండేటువంటి వాటితోటి వాణిజ్యపరమైనటువంటి సంబంధాల విషయంలో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక క్లారిటీ రావట్లేదు. అమెరికా శత్రువుగా భావిస్తున్నటువంటి దేశాలతోటి, లేదంటే అమెరికా ఆంక్షలు విధించినటువంటి దేశాలతోటి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అనేది వాళ్ళ ఆంక్ష, డిమాండ్, బెదిరింపు కూడా. చైనా, బ్రెజిల్, ఇండియా ఈ మూడింటి మీద ఇప్పుడు అమెరికా కాన్సన్ట్రేషన్ చేసింది. ఈ 3 దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళని కట్టడి చేయాలంటే కనుక వాణిజ్యపరమైనటువంటి ట్యాక్సులు పెంచాలి అనేటువంటి యాంగిల్లో ఇక్కడ ఇండియా తలగొట్టలేదు. దీంతో ఆగస్టు 1వ తారీఖున ఏం జరుగుతుంది అనేది
అందరూ వెయిట్ చేస్తున్నారు. దీని ప్రభావం కూడా అమెరికాలో ఉండేటువంటి ఎన్ఆర్ఐల మీద పడబోతుంది. ఒకవేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదంటే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ట్రంప్ విధించినటువంటి నిబంధనలకు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐలని టార్గెట్ చేయడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఇండియన్స్కి జాబ్స్ ఇవ్వద్దని చెప్పినటువంటి ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో ఇండియన్స్ని తిరిగి ఇండియాకి పంపించడానికి కూడా సిద్ధపడేటువంటి అవకాశం ఉంది. H1B వీసా ఉన్నటువంటి వాళ్ళని ప్రత్యేకించి. అలాంటి సమయంలో 2-3 హౌసెస్ కొనుగోలు చేసి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నం చేసినటువంటి మన ఎన్ఆర్ఐలు అక్కడ రోడ్డును పడేటువంటి అవకాశం ఉంది. వన్స్ వీసా రద్దు అయిపోతే ఇమీడియట్గా స్వదేశానికి రావాలి. వన్స్ స్వదేశానికి వస్తే అక్కడ ఉండేటువంటి ఆస్తుల్ని కాపాడేటువంటి వాళ్ళు కూడా ఉండరు. అందుకే తెగనమ్మడానికి కూడా అమెరికాలో మన వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి కూడా ఉండదు. 1. 2, ఒకవేళ ఇన్ కేస్ అమ్ముకోలేకపోతే అక్కడ బ్యాంకులు ఒప్పుకో. యాక్చువల్గా అక్కడ హౌసెస్ కొనుగోలు చేయాలన్నా లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా ఖచ్చితంగా లోన్స్ పెట్టుకుంటారు. ఇక్కడ ఏ విధంగా అయితే లోన్స్ పెట్టుకుని ఐటీ ఎంప్లాయీస్ కొనుగోలు చేస్తున్నారో అదే తరహాలో అక్కడ లోన్స్ పెట్టుకొని కొనుగోలు చేస్తారు. అక్కడ 0% ఇంట్రెస్ట్ తోటి ఇస్తారు, సిబిల్ రేటు బాగుంటే కనుక. అందుకే అందరూ లోన్లు పెట్టి కొనుక్కుంటారు. మరి ఇప్పుడు ఈ లోన్లు రీపేమెంట్ చేయాలి. రీపేమెంట్ చేయకపోతే అమెరికా చట్టాల ప్రకారం జైల్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే హౌసెస్ని అమ్మేసి ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి రుణాలని తీర్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ అక్కడ బాగా తగ్గిపోయింది. కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు, అమ్మేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి డిమాండ్ లేనప్పుడు ధరలు తగ్గిపోవడం అనేది కామన్. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంది. వీలున్నంత వరకు 1-2 నెలల్లో అనేక మంది ఎన్ఆర్ఐలు తిరిగి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ వినిపిస్తోంది. కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రత్యేకించి H1B వీసాలు, ఇక స్టూడెంట్స్ వీసాలు. స్టూడెంట్స్ అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఓపీటీ మీద పనిచేసుకునేటువంటి పరిస్థితి లేదు. బహుశా 2-3 నెలల్లో పెద్ద సంఖ్యలో తిరిగి స్వదేశానికి మన ఎన్ఆర్ఐలు లేదంటే చదువుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా 13 లక్షల మంది అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారని చెప్పి అనఫిషియల్గా అమెరికా అంచనా వేస్తుంది. సో వాళ్ళందరినీ తిరిగి పంపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్రంప్. అందుకే హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ ఎక్కడ దొరికితే అక్కడ వీసాలను చెక్ చేసేసి వాళ్ళు తిరిగి పంపిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్లో ట్రంప్కి కానీ అమెరికాకి కానీ వ్యతిరేకంగా పోస్టులు ఉన్నా కానీ ఇమీడియట్గా వీసాను రద్దు చేసి అమెరికా నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అనిశ్చితి అక్కడ ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉన్నటువంటి హౌసెస్ని ప్రాపర్టీస్ని క్లోజ్ చేసేసి అమ్మేసి తిరిగి సేఫ్ సైడ్గా స్వదేశానికి రావాలి అనేది అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అక్కడ డిజాస్టర్లో ఉంది రియల్ ఎస్టేట్ అమెరికాలో అనేటువంటిది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో అమెరికాలో ఉంటే దాని ప్రభావం ఇండియా మీద త్వరలోనే పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు ఐటీ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే లే ఆఫ్స్ పెరిగిపోయినాయి, ఐటీ రంగంలో ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్ అమెరికా నుంచి హైదరాబాద్ వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.